పాక్ ఆక్యుపై చేసుకున్న జమ్మూ కాశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయమో, లేకపోతే గనక అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రముఖమైనటువంటి ఆలయాలకు సంబంధించి మన చరిత్ర పుస్తకాల్లో ఏమన్నా చెప్పారా? లేదా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి లాహోర్ అనేది లవుడు స్థాపించిన నగరం అని ఏమన్నా చెప్పారా? అక్కడ కరాచీకి సంబంధించిన ఇది లవుడు, కుషుడు నగరాలు ఇట్లాంటి అంటే మనకి పౌరాణికాల్ని పుక్కిట పురాణాలుగా చెప్పారు. మనల్ని నమ్మొద్దన్నారు. అట్ ద సేమ్ టైమ్ పోనీ చారిత్రక ఆధారాలు ఉన్న వాటిని నమ్ముతారంటే అది కాదు. ఇక్కడ విచిత్రం వల్ల ఏంటంటే హిందుత్వ అనుకూల అంశాలనేమో ఒక చట్టంలో వేసి దాన్ని ఒక నెగెటివ్‌గా చిత్రీకరించారు. అదే క్రైస్తవ, ఇస్లామిక్ అంశాలు వచ్చేటప్పటికి కరెక్ట్ అన్నటువంటి కోణంలో ఆళ్ళ పుస్తకాల్లో రాసుకొచ్చారు. మనదొచ్చేటప్పటికి అదొక కల్పితం అన్న కోణంలో మన పుస్తకాల్లో రాసుకొచ్చారు. ఇట్లాంటిదే ముల్తాన్. ముల్తాన్ అనేటటువంటిది మూలస్థాన అన్నటువంటిది భారతదేశంలో ఒకప్పటి భాగం అన్నటువంటిది అక్కడ 5,000 సంవత్సరాల క్రితపు సూర్య దేవాలయం ఉందట. రీసెంట్‌గా దాన్ని చూపించినటువంటి ఒక విజిటర్ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అక్కడ ముల్తాన్ అనేది మరి వాళ్ళ మతం ఆచారాలు కాదు గదా! మరి అక్కడ సూర్య దేవాలయం ఎందుకుంది అన్నటువంటిది. అంటే కాలగర్భంలో భారతీయ చరిత్ర ఎట్లాగా మాయం చేయబడింది. అలాగే భారతదేశపు ఇతర దేశాలు అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ చరిత్రను ఎలా వక్రీకరించారు అన్నటువంటి దానికి సాక్ష్యాలు అనేకమున్న పాఠ్య పుస్తకాల్లో కూడా కనీసం వాటిని మెన్షన్ చేయకపోగా హిందూ రాజులు అసమర్థులని, అందువల్లనే మనలో మనకుండే గొడవల కారణంగా వాళ్ళొచ్చి ఇక్కడ పాగా వేయగలిగారన్నటువంటి కోణం మాత్రం ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.